ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. మిగతా 5 నిందితులను ప్రభాకర్ రావు ఎదుట కూర్చోబెట్టి వరుసగా విచారిస్తోంది సిట్. ప్రభాకర్ రావు దగ్గర నుంచి కీలక సమాచారాన్ని రాబడుతోంది. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రశ్నిస్తోంది. బషీరాబాద్ సిసిఎస్ లో ఈ నెల 25 వరకు ప్రభాకర్ రావును విచారించనున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే 3 ఐఏఎస్, ఐపీఎస్ లకు నోటీసులు ఇచ్చిన సిట్ వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ అమర్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అమర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కూడా కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటమ్మా? గ్రెసీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ సిట్ అధికార బృందం ఇంకా కొనసాగిస్తుంది. డిసెంబర్ 25వ తేదీ వరకు కస్టోడియల్ విచారణ జరపాలంటూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణలో కీలక అంశాలు బయటపడ్డట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి నవీన్ చంద్ అతన్ని నోటీసులు ఇచ్చి విచారించడం జరిగింది. మరోవైపు ఐఏఎస్ అధికారులైనటువంటి సోమేష్ కుమార్తో పాటు శాంతి కుమార్ వారిద్దరి స్టేట్మెంట్ను కూడా గతంలో సేకరించిన నేపథ్యంలో అయితే నవీన్ చంద్ను ఇటు ప్రభాకర్ రావును ఇద్దరిని కన్ఫ్రంటేషన్ పద్ధతిలో ఎవరు చెబితే ఏదైతే ప్రభాకర్ రావును ఎస్ఐబి చీఫ్గా నియమించారు, ఇలా చాలా అంశాలకు సంబంధించి ఇద్దరిని కన్ఫ్రంటేషన్ పద్ధతిలో సిట్ అధికారుల బృందం విచారించింది. ఒకవైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మరొక సిట్ దీనికి సంబంధించి ఇప్పటికే కీలకమైన 9 మంది సభ్యులతో కూడినటువంటి సిపి సజనా నేతృత్వంలో సిట్ కూడా ఏర్పాటైంది. ఈ సిట్కి సంబంధించి కీలకమైన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించి ఉన్నటువంటి సీడియా డాటాతో పాటు గతంలో బాధితుల దగ్గర నుంచి చాలా మంది రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కొంత రాజకీయ సంబంధించి ఏదైతే ప్రముఖులు ఉన్నారో గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అమాత్యుల వ్యవహారానికి సంబంధించి చాలా మందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే గత ప్రభుత్వ పెద్దలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు ఇప్పటికే సిట్ సిద్ధమైన నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాత గత ప్రభుత్వ పెద్దలకు సంబంధించి నోటీసులు ఇస్తారనే ఊహాగానాలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒక ప్రభాకర్ రావు దగ్గర నుంచి కొంచెం రాజకీయ ప్రముఖులకు సంబంధించి కొంత లీడ్ లభించింది. కాబట్టి ఆ లీడ్ ఆధారంగానే సిట్ అధికారులు ముందుకు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. గ్రేసీ, రైట్, థాంక్యూ అమర్.